నందమూరి బాలకృష్ణ నటుడిగా మారి 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఇది ఒక అరుదైన ఘట్టం కావటంతో తెలుగు సినీ పరిశ్రమ అంతా కలిసి ఒక భారీ వేడుక నిర్వహించింది. ఈ వేడుకకు ముఖ్య అతిథుల్లో ఒకరిగా హాజరైన చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఈ వేడుక సందర్భంగా బాలకృష్ణను పొగుడుతూ తాను చేసిన ఇంద్ర సినిమాకి సమరసింహారెడ్డి ఇన్స్పిరేషన్ అని చిరంజీవి చెప్పుకొచ్చాడు. అప్పట్లో ఫ్యాక్షన్ సినిమాలన్నిటికీ సమరసింహారెడ్డి ఒక రకంగా డిక్షనరీలా ఉండేదని అంటూనే తన ఇంద్రసేనారెడ్డి క్యారెక్టర్ బాలకృష్ణ సమరసింహారెడ్డి క్యారెక్టర్లకు కలుపుతూ ఒక సినిమా చేస్తే బాగుంటుందని ఆయన అన్నారు. అంతేకాక అలాంటి సినిమా కథ తనదాకా వస్తే చేయటానికి రెడీ అని అనడమే కాక బాలయ్యతో కూడా రెడీ అనిపించాడు. వెంటనే వేదిక కింద ఉండి వేడుక చూస్తున్న బోయపాటి శ్రీనుని పలకరిస్తూ "ఏం బోయపాటి, మీకే ఛాలెంజ్ వేస్తున్నా, స్వీకరించండి" అన్నట్టుగా చిరంజీవి మాట్లాడారు. అయితే బోయపాటి శ్రీను అప్పటికప్పుడు ఏం మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఈ ఛాలెంజ్ ని ఒక కుర్ర డైరెక్టర్ తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. ఆ కుర్ర డైరెక్టర్ ఇంకెవరో కాదు, హనుమాన్ సినిమాతో తెలుగు సినిమా సత్తాను మరోసారి ఇండియా వైడ్ చాటి చెప్పిన ప్రశాంత్ వర్మ. ప్రస్తుతానికి ప్రశాంత్ వర్మకు బాలకృష్ణకు మంచి టర్మ్స్ ఉన్నాయి. బాలకృష్ణతో అన్స్టాపబుల్ షో చేయటం, ఇప్పుడు మోక్షజ్ఞతో ఆయన లాంచింగ్ సినిమా చేస్తూ ఉండటంతో ప్రశాంత్ వర్మకు బాలయ్యతో మంచి సంబంధాలు ఉన్నాయి. హనుమాన్ తర్వాత చిరంజీవి కాంపౌండ్తో కూడా ఆయనకు మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. ఆ ఉద్దేశంతో ఛాలెంజ్ యాక్సెప్ట్ అని సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడో లేక వేరే ఏదైనా విషయం మీద స్పందిస్తూ పెట్టాడో తెలీదు కానీ నెటిజన్స్ మాత్రం ప్రశాంత్ మెగాస్టార్ చిరంజీవి ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశాడు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఒకవేళ నిజంగానే ప్రశాంత్ వర్మ చిరు బాలయ్య కాంబోని సెట్ చేస్తే థియేటర్లు తగలబడిపోతాయి. బాక్సాఫీస్ కు కూడా ఇన్సూరెన్స్ ను చేయించుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ క్రేజీ కాంబో నిజంగానే సెట్ అవుతుందేమో చూడాలి.